హాయ్ గైస్, వెల్కమ్ టు DSJ Vlogs. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, కామెంట్ అండ్ షేర్. ఈరోజు వీడియో అయితే యాక్చువల్లీ నేను చాలా వీడియోస్లో చూశాను కమెంట్స్లో అనమాట. బ్లడ్ ఇంక్రీజ్ చేయడానికి చాలా అడుగుతున్నారు. సో నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో అండ్ నా విజిబుల్ రిజల్ట్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఎవరికైనా యూస్ అవ్వద్దని. అది ఏంటంటే, సో ఈ వన్ రెసిపీ నాకైతే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో చాలా అంటే చాలా హెల్ప్ అయింది. మేమైతే అసలు ఫస్ట్ నాకు బాగా గుర్తుంది 20 days గ్యాప్ అనమాట. అంతే ఆ 20 days గ్యాప్లో ఫస్ట్ చెక్ చేసినప్పుడేమో 10 కన్నా బిలో ఉంది నా బ్లడ్. 10 points కన్నా బిలో ఉందన్నమాట. సమ్ 9 point something అలా ఉంది. బట్ నా డెలివరీ డేట్ వచ్చేసరికి, డెలివరీ అంటే ధన్విత్ పుట్టిన రోజు హాస్పిటల్లో చెక్ చేస్తారు కదా, అది చెక్ చేసిన రోజుకైతే ఇంకా 14 ఉందన్నమాట. అక్కడ ఆ రిజల్ట్స్ చెప్పేసరికి మేమే షాక్ అయ్యాము. అలా అంత బెస్ట్ రిజల్ట్స్ వచ్చినాయి అనమాట. సో బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన ప్రెగ్నెన్సీ టైంలో. ఎందుకంటే నార్మల్ డెలివరీ అయితే ఆల్మోస్ట్ 500 ml బ్లడ్ లూజ్ అవుతాము. అండ్ ఇంకా C-section అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఆల్మోస్ట్ 1 liter వరకు బ్లడ్ పోతుంది అనమాట. సో అందుకనే మనం బ్లడ్ అనేది ఎప్పుడు 12 to 14 ఉండేలాగా గుడ్ అమౌంట్ చూసుకోవాలి. ప్రెగ్నెన్సీ టైంలో మాత్రం కంపల్సరీ. యాక్చువల్లీ నాకు నాన్ వెజ్ అస్సలు అంటే అస్సలు ఇష్టం లేదు. అందులో మటన్ అసలే తినను, ఇష్టం లేదనమాట. అలాంటిది నేనే ఇంకా బేబీ కోసం నా డైట్లో యాడ్ చేసుకొని చేశాను. సో మీరెవరైనా నాన్ వెజ్ ఇష్టం ఉండే వాళ్ళు ఉంటే మాత్రం ఈ రెసిపీ కంపల్సరీ మీ డైట్లో యాడ్ చేసుకొని డైలీ తినడానికి ట్రై చేయండి. బ్లడ్ కూడా చాలా ఇంక్రీజ్ అవ్వుద్ది. సో ఇది మా మమ్మీ చేస్తుంది అనమాట. సో నేను ఏమేమి చేశానో డీటెయిల్స్ అన్ని వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ మటన్ లివర్ నీట్గా వాష్ చేసుకొని తీసుకోవాలి. మేము ఇక్కడ 1/2 kg మటన్ లివర్ తీసుకున్నాము. తర్వాత ఆయిల్ బాగా వేడెక్కాక అందులో మటన్ లివర్ వేసేసి మూత పెట్టి ఉంచాలన్నమాట. 6 to 7 minutes మగ్గనివ్వాలి. ఇక్కడ మేము నువ్వుల నూనె యూస్ చేసాం, అందుకే అలా పొంగు వస్తుంది. తర్వాత మూత తీసి పసుపు ఇంకా సాల్ట్ వేసుకొని మళ్ళీ 2-3 minutes మూత పెట్టేసుకొని ఉంచాలన్నమాట. అది కూడా కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసేసి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకొని ఇది కూడా మగ్గేదాకా మూత పెట్టి మళ్ళీ ఇంకో 2-3 minutes ఉంచాలన్నమాట. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయిన తర్వాత తీసి కారం, జీలకర్ర ధనియాల పొడి ఇంకా కొంచెం మీట్ మసాలా కూడా వేసుకున్నాం. సో మీట్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా మగ్గేదాకా మళ్ళీ మూత పెట్టుకొని ఉంచాలన్నమాట. దాని తర్వాత తీసేసి ఇంకా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే రెడీ అయిపోయింది కర్రీ. సో నాన్ వెజ్ వాళ్ళకైతే ఇది ఉంది, వెజ్ వాళ్ళకి ఏంటి అనుకోవచ్చు. సో డోంట్ వరీ, వెజ్ వాళ్ళకి కూడా మీరు కావాలంటే రాజ్మా యాడ్ చేసుకోవచ్చు మీ డైట్లో. డైలీ తినడానికి ట్రై చేయండి. రాజ్మా ఇంకా సోయా చంక్స్ అని ఉంటాయి. అది కూడా ఎలా అంటే మన మటన్ కీమా ఉంటుంది కదా, సో అలాంటి టేస్టే వస్తుంది ఇది కూడా. సోయా చంక్స్ కర్రీ అది కూడా నేను ఏదైనా వీడియోలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో అదొకటి. ఇంకా లీఫీ వెజిటేబుల్స్ ఉంటాయి కదా చాలా, ఇది పాలకూర అవన్నీ. సో ఇవన్నీ వెజిటేరియన్స్ వీళ్ళందరూ ఇవి డైట్లో యాడ్ చేసుకుంటే అప్పుడు అది కూడా ఐరన్ కంటెంట్ని ఇంక్రీజ్ చేస్తుంది అండ్ మీ బ్లడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో మీ హెల్త్, మీ బేబీ హెల్త్ హ్యాపీగా హెల్తీ బేబీ రావడానికి అండ్ బేబీ వచ్చిన తర్వాత కూడా మీకు బ్లడ్ అనేది మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది నేను ఎవ్రీడే లంచ్లో అండ్ డిన్నర్లో కూడా కొంచెం కొంచెం తింటా అనమాట. మామూలు కర్రీస్ ఉంటాయి కదా, పప్పు ఇంకా నార్మల్ కర్రీస్తో పాటు ఇది కూడా మటన్ లివర్ ఫ్రై ఇది. సో ఈ మటన్ లివర్ ఫ్రై యాడ్ చేసుకొని డైలీ అలా 20 days తిన్నాను. ఇంకా నాకు 14 points లాగా వచ్చింది బ్లడ్. సో ఆల్మోస్ట్ చాలా ఎక్కువే అని చెప్పాలి యాక్చువల్లీ 14 అంటే. అండ్ ఇప్పుడు నా సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా నేను డైలీ ఇంకా స్టార్ట్ చేయలేదు తినడం. బట్ ఏంటంటే ఆల్టర్నేట్ డేస్ లేదా 3 daysకి ఒకసారి అలా కంపల్సరీ తింటున్నాను అనమాట. మనకి బ్లడ్ ఎక్కువ అంటే సఫిషియెంట్గా ఉంటేనే మనం మంచిగా బేబీకి ఫీడ్ చేయగలం అనమాట. సో అది మైండ్ఫుల్గా చేసుకొని, అది దృష్టిలో పెట్టుకొని
మీరు యాడ్ చేయడానికి ట్రై చేయండి మీ డైట్లో ఈ మంచి ఫుడ్స్ అన్ని. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.